హలో ఎవ్రీవన్, విడుదల రజనీ గారి పోటీ స్థానం ఈసారి మళ్ళీ చేంజ్ అయిపోతున్నట్టు తెలుస్తోంది. సో ఈసారి అట్లా పోటీ చేస్తే నిజంగా ఓటమి తప్పదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇదే అంశం మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హలో జోకి. సార్, నిజంగా ఓట్స్ ఏమైనా చేంజ్ అవుతాయి అంటారా? మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అనాలేమో విడుదల రజనీ గారు ఒక ఎన్ఆర్ఐగా ఉండి ఆవిడ ఎందుకో పార్టీలో బాగా చురుగ్గా వైసీపీలో తిరిగారు. అనూహ్యంగా టికెట్ కూడా సంపాదించుకున్నారు. పత్తిపాటి పుల్లారావు గారి మీద గెలిచిన నేపథ్యమో లేదంటే మహిళలకు ఇవ్వాల్సిన కోటాలో భాగంగానూ మొత్తానికి ఆవిడకి వైద్య ఆరోగ్యం ఏది ఇచ్చినట్టున్నారు, సరే గుర్తులేదు నాకు. సో మొదటి రెండున్నర కొంతమందికి, తర్వాత రెండున్నర కొంతమందికి ఇచ్చారు కదా. అలా మార్చినప్పుడు చాలామందికి మార్చారు. ఈవిడికి కూడా రెండో టర్మ్లో వచ్చింది. కొద్దిగా బొత్స గారు లాంటి వాళ్ళకే కంటిన్యూస్గా 5 years ఉంచారు. కానీ మరి అంత తొక్లక్ పరిపాలన నడిచింది కదా. ఒకటి మార్చడం, వాళ్ళు మార్చడం, తర్వాత నియోజకవర్గాలు కూడా బాగా పట్టున తీసుకొచ్చి వేరే దగ్గర వేయడం, ఎక్కడో అక్కడ మార్చడం అన్నీ చేశారు. అది వేరే విషయం. తర్వాత ఈ కూటమి సునామీలో కొట్టుకుపోయాయి అనుకోండి, వేరే విషయం. అయితే ఇప్పుడు ఆ విడుదల రజనీ గారిని చిలకలూరుపేటలో కాకుండా గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయమని అడిగారు. గుంటూరు వెస్ట్ నుండి పోటీ చేస్తే మేబీ ఈవిడ అలా అడిగి తెచ్చుకున్నారా, లేదా ఆవిడ మీద వచ్చిన అలిగేషన్స్తో పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుందో తెలియదు. కానీ ఎందుకంటే ఈ కాంట్రాక్టర్ దగ్గర, స్టోన్ క్రషర్స్ దగ్గర అమౌంట్ తీసుకున్నారని సొంత పార్టీకి చెందిన వైసీపీ నాయకులే కొంతమంది, ఒక ఇద్దరైతే కేసు కూడా వేశారు. ఒకడు వచ్చి నాకు 4 కోట్లు ఇవ్వాలంటాడు, ఒకడు వచ్చి నాకు 2 కోట్లు ఇవ్వాలంటాడు. ఇది మేడం గారు తీసుకున్నారంటారు. ఆ పంచాయతీ మొన్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఎవరు ఎంపీ శ్రీకృష్ణదేవరాయల వరకు కూడా వెళ్ళింది ఆ ఇష్యూ. ఆయన ప్రెస్ మీట్ పెట్టిపోయిన కూడా చెప్పారు. సో విడుదల రజనీ గారు డబ్బులు దండుకుంటున్నారు అనే ఇది కూడా వచ్చింది. మేబీ నేను ఇక్కడ ఒకటే చెప్తానండి, పాత వైసీపీ ప్రభుత్వంలో డబ్బులు దండుకున్న ప్రతి ఒక్కరి మీద కూడా నేను జాలి చూపిస్తా. ఎందుకు జాలి చూపిస్తానంటే, అన్నీ అన్నగారే బిగ్ బాసే తీసేసుకుంటే మరి ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళు ఎలా బతకాలి? నెక్స్ట్ ఎలక్షన్స్ పోటీ చేయాలంటే వీళ్ళు ఎంతో కొంత దాన్ని ఏమంటారు సంపాదించుకోవాలిగా. మరి సంపాదించుకోవాలంటే ఒక ప్రాజెక్ట్ వస్తే సంపాదించవచ్చు, ఏదైనా పథకం డెవలపింగ్ ఉంటే సంపాదించవచ్చు. ఏమీ లేకుండా సంపాదించడం ఏం చేయాలి? ఆప్షన్స్ లేక ఆ కాంట్రాక్ట్ ద్వారా వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర దండుకొని ఏదో చేసుకున్నారు. సో మరి ఎందుకంటే మళ్ళీ ఒక్కొక్క టికెట్కి మినిమం 50 నుంచి 70 కోట్లు వసూలు చేసే సందర్భాలు కూడా ఉన్నాయి కదా ఇదే ప్రభుత్వ హయాంలో. మనం ఆ వార్త కూడా విన్నాం. సో అంత పార్టీకి ఫండ్ ఇస్తూ మళ్ళీ పోటీ చేయాలి, ఖర్చు పెట్టాలని అంటే అమౌంట్ కావాలి కదండి. అందుకు ఆవిడ దండు తీసుకున్నారేమో, అంటే ఆవిడ మీద ఉన్న విమర్శ చెప్తున్నా. సో మొత్తానికి ఆ ఎలిగేషన్స్ మీద లేదు అని చెప్పి గుంటూరు వెస్ట్ నుండి పోటీ చేస్తే గుంటూరు వెస్ట్లో కూడా బాగానే కష్టపడ్డారు ఆవిడ. బట్ ఆవిడ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసిన రోజే పార్టీ అద్దాలు పగలగొట్టేసి ఏదో ఇష్యూ అయ్యింది. అది ఎవరు సొంత పార్టీ వాళ్ళు ఎవరో రాళ్ళు ఇసురు కొట్టారు. దాన్ని రాజకీయపరం చేయాలని కూటమి మీదకి నెట్టే ప్రయత్నం చేశారు. అదలైంది. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు, ఈవిడ బీసీలు ఎక్కువగా ఉండేదానికి పంపించాలని చెప్పి రేపల్లె పంపించాలని చూస్తున్నారు. ఓకే, రేపల్లెలో ఆల్రెడీ అంతవరకు మాజీ మంత్రి అయిన మోపిదేవి గారు ఉండేవారు. ఆ తర్వాత ఆయన కూటమిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు లాభం లేదు అనుకొని ఆయన పేరు ఈపూరి గణేష్ ఎవరో ఉన్నారు, ఆయన లోకల్ లీడరు. ఆయనకి కాదున్న మళ్ళీ ఈవిని పెట్టడం, ఇది ఒక పెద్ద గందరగోళానికి దారితీస్తుంది. నిజంగా చిక్కుల్లో పడతారని చెప్పచ్చు సార్. ఓటర్లు కాస్త చిక్కుల్లో ఇప్పుడు మొసలికి నీటిలోనే బలం అన్నట్టుగా బయటకు వస్తే అదేమి చేయలేకపోవచ్చు. బట్ అదేం ఎవరు స్థానిక బలం వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టి గెలిచేసాము అని అంటే ఎంతవరకు గెలుస్తారు? స్థానికంగా సమస్య వచ్చినా, స్థానికంగా ఏమైనా ఇబ్బందులు వచ్చినా స్థానిక ప్రజాప్రతినిధి కదా ముందు వాళ్ళు కలిసేది. లాస్ట్ టైం అక్కడ ఉన్న చేంజ్ ఇలాగల కాదు. వైనాట్ 175 అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి సుమారుగా 130 మందిని ఇక్కడిదక్కడ మార్చాడు. మరి ఈయన రాష్ట్ర స్థాయి నాయకుడు అన్నప్పుడు ఈయన కూడా వేరే ఎక్కడ పోటీ చేయొచ్చుగా. ఈయన ఒక పులివెందులు ఎందుకు పోటీ చేయాలి? మరి అంతే కదా. ఈయన బొమ్మ పెడితే ఎవడైనా గెలుస్తాడు, ఈయన బొమ్మ పెడితే అక్కడ ఏ జంతువుని పెట్టినా గెలుస్తుంది అనుకునే కాన్ఫిడెన్స్లో ఉన్నప్పుడు ఈయన ఆ రాష్ట్రం చివరి అటు ఇచ్చాపురమో ఇటు మదనపల్లిలో ఎక్కడ పోటీ చేయొచ్చుగా, అక్కడ నుంచి గెలవచ్చుగా. ఎందుకు చేయలేదు మరి? అంటే తెలిసి ఎలా చేశారా, కావాలని ఎలా చేశారా, లేదు ఊరికే మార్చేస్తే? ఏదంటే ప్రశాంత్ కిషోర్ గారు ఏదో రిపోర్ట్ ఇచ్చారు, అందులో మ్యాక్సిమం 151 మందిలో, అంటే అప్పుడు 2019లో గెలిచిన వాళ్ళు
90 మంది వరకు మంచి రిపోర్ట్ లేదు, వాళ్ళందరూ ఓడిపోతారు, ఆ రిపోర్ట్ ఆధారం చేసుకొని ఈయన ఎక్కడెక్కడ మార్చాడని అన్నారు. తీరా చూస్తే ఈయన ప్రధానంగా కొంతమంది వారు మారలేదు. ఎందుకు మారలేదు? ఆఖరికి బొత్స సత్యనారాయణ లాంటి వారు ఉత్తరాంధ్రలో పెంచి కింగు తోపు అనుకున్న వ్యక్తి కూడా ఓడిపోయాడుగా. ఓడిపోతే కదా ఇప్పుడు ఎమ్మెల్సీగా గెలిపించుకున్నారు. ఎమ్మెల్సీగా కూడా ఎలాగా కూటమి ప్రభుత్వం డిసైడ్ అయింది అక్కడ నుంచి ఎవరు పోటీ చేయకూడదు, ఆయన ఏకగ్రీవంగా ఇచ్చేయండి అని చెప్పి. మరి దాన్ని తెరవనుకున్న స్టోరీ ఏంటి మనకు తెలియదు. కానీ మరి అట్లాంటి సీనియర్ నాయకుడు అంత సామాజిక వర్గం పట్టున్న బొత్స గారు లాంటి వాళ్ళు ఓడిపోయినప్పుడు మరి ఈయన కూడా వేరే ప్రాంతానికి వెళ్ళి పోటీ చేయొచ్చుగా. ఈయనందుకు పోటీ చేయలేకపోయాడు. కుప్పంలో కూడా జెండా పాతామన్న వీళ్ళు ఏమైంది? మంగళగిరిలో ఎలాంటి మెజార్టీతో గెలిచాడు ఆయన లోకేష్ గారు. ఆయన పేరుతో కొంతమంది ఇండిపెండెంట్లు కూడా ఎంట్రీ చేశారట, ఆయన ఓడిపోవాలి, కన్ఫ్యూజ్ అయిపోయి లోకేష్ అనే పేరుకి ఓటేసేయాలని. బట్ బంపర్ మెజార్టీతో గెలిచాడు ఆయన మంత్రి లోకేష్ గారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ విషయంలో కూడా అదే కుట్ర జరిగింది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చెడపకురా చెడేవు అన్నట్టుగా విడుదల రజనీ గారు గెలుపు కోసము లేదు, బీసీలు ఎక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ బీసీలు, ఇక్కడ మైనార్టీలు ఉన్నారు కాబట్టి మైనార్టీలకు ఇచ్చేద్దామని అంటే కాదు. రాజకీయం ఒక స్ట్రాటజిక్ అనేది ప్లే చేయాలి. ప్లే చేయలేకపోయారు. ఏదైతే ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజిక్కో లేదంటే గవర్నమెంట్ మారితే బాగుంటుందని ఒక ఆలోచన, సరే తండ్రి లేని వాడిని నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అడిగాను కరిగో మొత్తం 2019లో ఇచ్చారు. దాన్ని నిలబెట్టుకోవాలి కదా. నిలబెట్టుకోకుండా నేనే తోపుని, రాబోయే 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిని, నాకు ఎదురే లేదు, నేను ఒక నియంత్రిని, నేను ఒక చండశాసుడిని అని అంటే ఏం చేశారు? 4 తగిలించి మూల కూర్చోబెట్టలే. 11 సీట్లు ఏంటండి మరి దారుణంగా. ఆ 11లో కూడా 2-3 ఆల్రెడీ సైడ్ అయిపోయే పరిస్థితి. కొద్దిమంది ఈయన ఎలాగా అసెంబ్లీకి వెళ్ళాడు, ఇంకా వాళ్ళేం వస్తారు అసెంబ్లీకి? వాళ్ళ ఎమ్మెల్యే పదవి పోకుండా ఉండడం కోసం సీక్రెట్గా వచ్చి ఆ సమావేశాల్లో సంతకం పెట్టి వెళ్ళిపోతున్నారంట. సో ఇట్లాంటి పరిస్థితుల్లో పాప ఆవిడేనేం చేస్తుంది విడుదల రజని? ఏదో అప్పుడు ఆ ఫ్లోలో ఏదో గెలిచేసింది, తర్వాత గెలుస్తారు అనుకుంటే ఆ మీద లేనిపోయిన ఎలిగేషన్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే పరిస్థితి లేదు. పోనీ అలాగని మంచి స్పోక్స్ పర్సన్, బాగా మాట్లాడతారు, బాగా అట్రాక్ట్ చేసుకుంటారంటే అది లేదు. ఎట్లా మరి? ఏదో గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అలాగా ఎక్కడికి మార్చి ఓన్లీ పథకాలు ఇచ్చి మీరు సోమరిపోతులుగా తయారవ్వరా అని చెప్పి ఇచ్చారు. ఇప్పుడు గవర్నమెంట్ పోయిన తర్వాత కూడా రియలైజ్ అవ్వట్లేదు. అరే 11 సీట్లకు పరిమితం మనం ఎక్కడ తప్పు చేసాం అని రియలైజ్ అవ్వకుండా వీళ్ళ ప్రేమాభిమానాలు ఏమయ్యాయో అని అంటే మనం ఏం చేస్తాం? వాళ్ళ విజ్ఞతగా వదిలేయాలి. అరే మనకెంత దారుణంగా ప్రజలు తీర్పిచ్చారంటే ప్రజలు తప్పు కాదు, మనం ఏం తప్పు చేసాం అది రెక్టిఫై అవుదాం అనాలి. కానీ వీళ్ళ అభిమానాలు ఆప్యాయతలు ఏమయ్యాయో, వీళ్ళందరూ ఎందుకు మోసం చేశారో ఇవి వెన్నుపోడదు అనమాట. అంటే ప్రజలు ఈయన వెన్నుపోటు పొడిచారా? దాని అర్థం అదే కదా. సో అట్లాంటి పిచ్చి స్టేట్మెంట్లు, పిచ్చి ధర్నాలు చేస్తే ఇంకా 11 కూడా పార్టీ మనుగడకే ప్రశ్నార్థకం అయిపోతుంది కదా. మరి అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ.